ఇలా రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇలా ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు, ఒక్కసారి నమ్ముతారు అబద్ధాల్ని. ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంధు వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి సింతగట్టరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు. నీ లాగుల తొండలు జొరగొడతారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుంది ఆ భాష, మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో హార్వర్డ్కు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. నేను మెదక్ ప్రజల్ని తల వంచి శిరసు వంచి మెదక్ ప్రజల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. ఈ కొనుక్కునే దొంగలకు, ఈ అమ్ముడు పోయే దొంగలకు మీరే గుణపాఠం చెప్పాలి. నికార్సైన బీఆర్ఎస్ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. గులాబీ పార్టీని గెలిపించండి, కారు గుర్తు కోటేసి గెలిపించండి. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. గతంలో కూడా చేసినాం, రేపు కూడా చేస్తాం. మళ్ళా 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళు గెలిస్తే 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళు 5 ఏళ్లలో దోసాలు పోతే మళ్ళీ మన గవర్నమెంటే కదా, మనమే ఉంటాం కదా. మీ కలలు నిజం చేస్తాం. అయినా ఒక్క విషయం బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఇప్పుడు 4000 పింఛన్ ఇయ్యలే, అయినా ఓటేద్దామా? రేపు ఏమంటాడు? నేను అసెంబ్లీలో అడిగినా అనుకో, అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, సగం అయిపోయింది, సగం టైం పుణ్యకాలం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావని నేను అడిగితే ఏమంటాడు? నువ్వు ఈ ముచ్చట మెదక్లో కూడా చెప్పినవయ్యా, నువ్వు 4000 ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను 2500 అక్క చెల్లెలకు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసిండు, అయినా నాకే ఓట్లేసినా అంటాడు. తులం బంగారం ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, నేను మోసం చేసినా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసపోదామా? మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. మోసం చేసిన రేవంత్ రెడ్డికి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మేము మీకోసం పోరాడుతున్నాం. ఏం చేస్తుండు? గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుండు మా మీద, పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. భయపడతామా? తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాల మీద 2 రోజులు వండుకున్నాను నేను. రైలు పట్టాల మీదనే బువ్వ తిన్నాం, రైలు పట్టాల మీదనే 2 రోజులు వండుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. రాస్తా రోకోలు చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పదవి త్యాగాలు చేసినాం. పోరాటాలు మాకు కొత్త కాదు. ప్రజలు ముఖ్యం, మా ప్రజల బాగోగులు మాకు ముఖ్యం. అందుకోసం ఈ ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం. ఈ ప్రజల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. మా తన్లాట దేనికోసం? మీ హామీలు అమలు కావాలి, ఇచ్చిన మాట అమలు కావాలి. నేను ఒక విషయం మీకు మెదక్ ప్రజలకు యాద్ చేస్తా. వెనకట రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చిండు, ఏం నరికిండని చెల్లె, ఏం నరికిండన్నా ఒకసారి యాద్ చేసుకోండి. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెడుతున్నా, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెడుతున్నా, 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేసి తీరుతా అని నరికిండా లేదా ఈ మగోడు? మరి అయిందా? 15 ఆగస్టు వాయ, మళ్ళీ 15 ఆగస్టు వాయ, మళ్ళీ డిసెంబర్ వచ్చే. ఏ ఊరుకు పోదాం? మెదక్లా వస్తావా రేవంత్ రెడ్డి?
ఏ ఊరికి పోదామా? పోదాంపా, పోలీసు వాళ్ళు లేకుంటారా? నువ్వు నేను ఇద్దరం పోదాం కచేరి కాడికి. ఏ ఊర్లకన్నా పోయి రైతు రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదామా? అయినా అదే ఎవరికన్నా 100%? ఏ ఊర్లకన్నా వస్తాడా రేవంత్ రెడ్డి? మరి ఏడుపాయల అమ్మవారు ఎంత పవర్ఫుల్. అమ్మవారిని మోసం చేస్తే ఏడుపాయల అమ్మవారు ఊరుకుంటుందా? మెదక్ చర్చు ఏషియా ఖండములోనే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చర్చ్ మెదక్ చర్చ్. ఆ యేసు ప్రభువు మీద, ఆ మహాదేవుడి మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డికి పాపం తలగదా? మోసం చేస్తే ఆ యేసు ప్రభువు ఊరుకుంటాడా? ఏడుపాయల అమ్మవారు ఊరుకుంటుందా? ఇట్లాంటి మోసకారి దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి మనను మోసం చేసుడో ముచ్చట్న. అసొంటి మోసకారి మాటలు నమ్ముదామా ఇంకా? ఆ మోసం చేసిన దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రమాణాలు చేసి బాండ్ పేపర్లు ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసి సంతకాలు పెట్టి నీకే తెలివి ఉందా? నువ్వు మా అంటే ఇస్తే 5,000 ఇస్తావు, మహాలక్ష్మి పైసలు వస్తే 65,000 వస్తాయి. నీ 5,000 పోతే ఇంకా 60,000 బాకీ నువ్వు తేరాబాయ్ అంటావు. నువ్వు మా అంటే 2,000 ఇస్తావు ఓటుకు. ఒక్క నెల 2,000 కాదురా భయ్, నెలకు 4,000 పింఛన్ ఇస్తే కదా నా కడుపు నిండేది. నువ్వు ఒక్క నెల 2,000 ఓటు కోసం ఇస్తే నా కడుపు నిండుతుందా? ఏమంటది మా అవ్వ? నేను పొద్దుగాల అడిగి పోయినా, గుమ్మడిదలకు పోతే ఒక అవ్వ అంటుంది, వాడు ఈ 2,000 ఎవరికి కావాలి బిడ్డ? నెలకు 4,000 వస్తే నా గోళీలకో మందులకో నా కడుపు నిండుతుంది, కానీ ఈ 2,000 నాకెందుకు కావాలి? కాంగ్రెస్ వాడు 4,000 ఇచ్చేదాకా ఓటు వెయ్యను కాక ఇయ్య అన్నది ఒక అవ్వ. అది కావాలి మనకు. ఆ రకంగా మీరు ప్రజల్ని గట్టిగా ముందుకు తీసుకుపోండి, ప్రజల్ని చైతన్యవంతం చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలను సమాయత్తపరచండి. నిజంగా చెప్పాలంటే ప్రజలు ముందున్నారు, కార్యకర్తలుగా మనం వెనుకున్నాం. మనం పోతే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. మెదక్ యువత, మెదక్ విద్యార్థులు, మెదక్లో ఉండే బుద్ధిజీవులు, మెదక్లో ఉండే ఉద్యోగులు, మెదక్లో ఉండే రిటైర్డ్ ఉద్యోగులు దయచేసి ఆలోచించండి. మెదక్ ప్రశాంతంగా ఉంటుండే, మెదక్లో మత కలహాలు లేవు, మెదక్లో రౌడీయిజం లేదు, మెదక్లో నల్ల కార్లు నల్ల అద్దాల కల్చర్ లేదు. ఈరోజు మెదక్ ఏమైతుంది? మత కలహాలు జరుగుతున్నాయి, రౌడీయిజం జరుగుతూ ఉంది. ఇది అవసరమా మనకు? ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మెదక్ మరి అభివృద్ధి పథంలో ఉండాలనా? మెదక్లో ఉండే బుద్ధిజీవులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఆలోచించండి. ఎవరి చేతుల్లో ఉంటే మెదక్ పదిలంగా ఉంటుంది, మెదక్ ఎవరి చేతుల్లో ఉంటే అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ మెదక్ రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలనా? మెదక్ ఏం కావాలి? మీ చేతుల్లో ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎప్పుడన్నా హిందూ ముస్లిం కొట్లాట జరిగిందా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎప్పుడన్నా రౌడీయిజం జరిగిందా? దయచేసి ఆలోచించండి. మెదక్లో ఉండే మేధావులు, బుద్ధిజీవులందరూ కూడా దయచేసి వీటిని గుణపాఠం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీని దీవించండి, మెదక్ను మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందాం, అభివృద్ధి పథంలో మెదక్ను నడిపించుకుందాం. బాగా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా.